సింధూరం ఒక సంప్రదాయం కాదు. అది ఒక రహస్యం. ఆంజనేయుడికి సింధూరం ఎందుకు ఇష్టం? ఎందుకు మంగళవారం సింధూరం అర్పిస్తారు? ఇది కేవలం ఆచారమా లేదా దాగిన శక్తియా? ఈరోజు ఆ రహస్యం మీకు చెప్తాను. రామాయణంలో ఒక అద్భుత ఘట్టం ఉంది. సీతాదేవి తన తలపై సింధూరం పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఇలా అడుగుతారు. అమ్మా, ఈ సింధూరం ఎందుకు? సీతాదేవి నవ్వుతూ చెప్పింది, ఇది శ్రీరామునికి దీర్ఘాయుష్షు, విజయం కోసం. అది విన్న ఆంజనేయుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. శ్రీరామునికి మేలు చేస్తే చాలు అని తన శరీరం మొత్తం సింధూరంతో పూసుకున్నారు. అప్పుడు సీతాదేవి ఒక మహావరం ఇచ్చిందట. నిన్ను సింధూరంతో పూజించే భక్తుల కోరికలు తప్పక నెరవేరతాయి. ఇదే సింధూర పూజకు మూల రహస్యం. సింధూరం అంటే కేవలం ఎరుపు రంగు కాదు, అది మంగళ గ్రహతత్వం, శక్తి, ధైర్యం, రక్షణ. ఆంజనేయుడు మంగళ శక్తికి ప్రత్యక్ష రూపం. అందుకే సింధూరం అర్పిస్తే మన భయం కరుగుతుంది, మన బలం మేలుకొంటుంది. సింధూరం మన మూలాధార చక్రాన్ని శక్తివంతం చేస్తుంది. మూలాధారం బలపడితే భయం ఉండదు, మనస్సు స్థిరపడుతుంది, జీవశక్తి పెరుగుతుంది. మంగళవారం మనస్ఫూర్తిగా కోరికలు అడగకుండా ఒక్కసారి ఓం హనుమతే నమః అని జపించండి. గుర్తుపెట్టుకోండి, సింధూరం రంగు కాదు, ఆంజనేయుడి శక్తి రూపం.